విజయవాడలో కేంద్ర ఎన్నికల బృందం సమావేశం కొనసాగుతోంది. ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితాపై ఈసీ అధికారులు చర్చిస్తున్నారు. ఎన్నికల సన్నద్ధతపై ఈసీ బృందానికి ఒక్కో జిల్లా కలెక్టర్ 15 నిమిషాల పాటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. తర్వాత ఓటర్ల జాబితాపై నివేదికలు సమర్పించబోతున్నారు. ఇవాళ 18 జిల్లాల కలెక్టర్స్తో ఎన్నికల అధికారుల సమావేశమయ్యారు. రేపు మరో 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ కాబోతున్నారు అధికారులు. అయితే కలెక్టర్లు, ఎస్పీలతో సహా అధికారులందరికీ నోవాటెల్లోనే గదులు కేటాయించారు. సుమారు 52 గదులు బుక్ చేశారు. అధికారులను పొలిటికల్ పార్టీల నేతలు కలవకుండా నియంత్రిస్తున్నారు. సమావేశాలు పూర్తయ్యే వరకు ఎవరిని కలవద్దని అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మొత్తం ఎవరెవరు హాజరయ్యారు, ఏ అంశాలు చర్చిస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీ రాణి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ఈరోజు విజయవాడలో నోవాటెల్ హోటల్లో జిల్లాలకు సంబంధించిన అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులతో సమావేశం గత 2 గంటలుగా కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ల లిస్టులు, వచ్చినటువంటి అభ్యంతరాలు తదితర అంశాలన్నిటిపైన జిల్లాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ, దాదాపు 18 జిల్లాల కలెక్టర్లు, 18 జిల్లాల ఎస్పీలు, మిగతా అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దాదాపు 52 రూముల్ని హోటల్లో కేటాయించారు. 2 రోజుల పాటు అధికారులు ఎవరు కూడా బయటికి రాకుండా, అదేవిధంగా అధికారులు, రాజకీయ ప్రతినిధులు ఎవరు కూడా కలవకుండా పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి భద్రతా నేపథ్యంలో ఈ సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాలైన అభ్యంతరాలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వచ్చినటువంటి పరిస్థితి. ఆయా పార్టీలు, ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ఓటర్ల లిస్టులో నెలకొన్నటువంటి గందరగోళమైన పరిస్థితి, అక్రమంగా ఓటర్ లిస్టులో అక్రమంగా పేర్లు జొప్పిస్తున్నారంటే అంశాలు తదితర అంశాలన్నిటి కూడా ఇప్పటికే ఉభయ పార్టీలు కూడా, ముఖ్యంగా తెలుగుదేశం, వైసీపీ, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఆయా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా ఓటర్ లిస్టులో నెలకొన్నటువంటి అవకతవకలను కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో వాటన్నిటిపైన ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లా కలెక్టర్లకి చర్యలు తీసుకోండి, చక్కదిద్దండి అని చెప్పేసి పంపినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ తర్వాత ఆయా జిల్లా కలెక్టర్లు ఏ విధంగా స్పందించారు, ఏ విధంగా వాటన్నిటి కూడా బోగస్ ఓటర్లని తొలగించే కార్యక్రమం ఎంతవరకు చేపట్టారనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు, రేపు ఈ రివ్యూ మీటింగ్ జరగబోతోంది. ఈరోజు 18 జిల్లాలకు సంబంధించిన రివ్యూ మీటింగ్ జరగబోతోంది. దానికి సంబంధించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా హాజరయ్యారు. ఒక్కొక్క జిల్లా కలెక్టర్లు 15 నిమిషాల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నారు. ఇప్పటికి 3 జిల్లాల కలెక్టర్లకు సంబంధించిన పవర్ ప్రజెంటేషన్ అయితే పూర్తయింది. దాంట్లో మొత్తం జిల్లాలో ఉన్నట్టు ఓటర్లు ఎంతమంది, మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, యువకులు ఎంతమంది, వచ్చినటువంటి అభ్యంతరాలు ఎన్ని ఉన్నాయి, వాటి చక్కదిద్దడానికి చేపట్టినటువంటి జిల్లా స్థాయిలో తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా 2024 ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు ఏ మేరకు చేశారు, ఎంతమంది సిబ్బంది అవసరం ఉంటుంది, ఏ ప్రాంతాల్లో సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలను గుర్తించారు, వాటిని కట్టుదిట్టంగా పటిష్టంగా పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి కావాల్సిన చర్యలు ఏ విధంగా చేపట్టబోతున్నారు అనేటువంటి అంశాలన్నీ కూడా అటు జిల్లా కలెక్టర్తోనూ, ఇటు జిల్లా ఎస్పీతోనూ కూలంకుషంగా ఎన్నికల సంఘం చర్చిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ ఉన్నారు, ఎన్నికల సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజంతా కూడా సాయంత్రం వరకు కూడా ఇదే కార్యక్రమం కొనసాగుతుంది. రేపు ఉదయం మరి 10 గంటల నుంచి కూడా 2వ రోజు కార్యక్రమం కొనసాగుతుంది. దీంట్లో 8 జిల్లాల కలెక్టర్లు, 8 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు కూడా హాజరవుతారు. వారు కూడా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రభావం, అదేవిధంగా 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తు ఇప్పటి వరకు ఏ విధంగా చేశారు, రాబోయే రోజుల్లో ఎంత పటిష్టంగా నిర్వహిస్తారనే అంశాలన్నీ కూడా ఎన్నికల సంఘం ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇవ్వబోతున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.